వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తున్న మోడీని ట్విట్టర్ ద్వారా అభినందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్లో మీరు మళ్లీ విజయం సాధించినందుకు శుభాకాంక్షలు అన్నారు. టెక్నాలజీ బిజినెస్ ద్వారా బిలియనీర్గా మారిన ఎలన్ మస్క్ త్వరలో భారత్లో పెట్టుబడులు పెట్టనున్నానని, త్వరలో మా కంపెనీలు మీ దేశంలో పనిచేస్తాయని తెలిపారు. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ 21, 22లో ఆయన భారత్లో పర్యటించాల్సి ఉంది. టెస్లా సంస్థలో తీరిక లేకుండా ఉండటంతో భారత పర్యటన సాధ్యం కాలేదని ఆయన చెప్పారు. అయితే కొద్ది రోజుల్లో భారత్లో పర్యటిస్తామని ఎక్స్లో తెలిపారు. గతేడాది జూన్లో అమెరికాలో ఆయన మోడీని కలిశారు. త్వరలో స్టార్లింక్ సంస్థను భారత్లో నెలకొల్పడం ద్వారా భారత్లో అడుగుపెట్టగలనన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తద్వారా భారీ మొత్తంలో మన దేశంలో పెట్టుబడులు రానున్నాయి. గతేడాది భారత ప్రభుత్వాన్ని సంప్రదించిన టెస్లా వారి వాహనాలపై పన్ను రాయితీలను కల్పించాలని కోరింది.